ఇలా ప్రెస్ చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. అది రియల్ యాక్చువల్లీ వర్క్ అవుతుందా? అప్పుడు అప్పుడు ఐస్ వాటర్ అవుతుందా? ఉన్నాయి కదా ఈ మొత్తం పీసెస్ పెట్టి ఏం కాదు. క్లోజ్. ఇందులో ఆల్రెడీ ఒత్తి పెట్టున్నాం కదా. ఏం చేస్తున్నావు చెప్పు ఈరోజు? క్యాండిల్ చేస్తున్నావా? దేంతో చేస్తున్నావు క్యాండిల్? దీంతో లెఫ్ట్ ఓవర్ క్యాండిల్స్తోనా? ఓకే. సో వీటిని ఏం చేద్దామంటే లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ ఓవర్స్, ఈ లెఫ్ట్ ఓవర్స్ అన్నీ కప్లో వేసాయి. ఇదో ఈ కప్లో ఏం కాదు, ఇట్స్ ఓకే, నేను తీస్తాను అవన్నీ. ఈ లెఫ్ట్ ఓవర్స్ అన్నీ ఇదో ఇలా మిగిలిపోయిన క్యాండిల్ పీసెస్ అన్నీ దాంట్లో కప్లో వేసేసాయి. వేసిన తర్వాత దేన్ని కొట్టియాలా? అన్నీ ఇదో జస్ట్ ఇగో చూడు ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే వచ్చిండే అదిగో చూడు ఇలా ప్రెస్ చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ పీసెస్ అన్నీ కప్లో వేయి, మనం ఓవెన్లో పెట్టి వేడి చేద్దాం. ఎట్లా అయిందే? నెమ్మదిగా ప్రెస్ చేయాలి. నెమ్మదిగా అంటే ఇదో వచ్చేసింది. ఇంకా కొట్టండి, పర్వాలేదు. తర్వాత మెల్ట్ చేయాలా? మెల్ట్ చేయాలి, ఎస్ మెల్ట్ చేయాలి. బట్ దానికన్నా ముందు మనము దీపము థ్రెడ్ ఉంటుంది కదా, అది రెడీ చేసుకుందాం. ఓకేనా? అది ఎలా రెడీ చేయాలంటే నేను ఇందాక ఇక్కడ తీసి పెట్టాను, ఇందులో ఉంది. ఇదిగో ఇదిగో ఇది ఉంది చూసావా? ఇది ఆల్రెడీ క్యాండిల్స్లో ఇది వచ్చింది, చూపించు. హోల్ లోపల చేయాలి పెట్టాలా? ఎస్, దీని లోపల ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసి ఇది ఇది ఆల్రెడీ ఉండే ఒత్తి కొంచెం ఇట్రా, ఇది ఆల్రెడీ ఉండే ఒత్తి దేవుడి దగ్గర మనం పెడతాం కదా, దీపం వెలిగిస్తాం చూడు మనం, అది దాన్ని తీసుకొని దీన్ని కొంచెం ఫోల్డ్ చేసి అక్కడ చేస్తాం. దీన్ని ఇప్పుడు దీంట్లోకి ఇలా దూర్చేయాలి. గుడ్, వచ్చేసి అది రియల్ యాక్చువల్లీ వర్క్ అవుతుందా? చేసి ఈ ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం కదా ఈ క్యాండిల్స్ ఉన్న ఈ వీటిని దాంట్లో మనం పెడదాం. స్టార్ట్ చేయాలా కింద నుంచి? అవసరం లేదు, అదే అతుక్కుపోద్ది. మనము ఇది మెల్ట్ చేసి మళ్ళీ దీంట్లో వేసినప్పుడు అదే అతుక్కుపోద్ది. సో ఇలాగా ఇది రెడీ అయింది కదా, ఇది ఇది ఇలా పెట్టేయాలి. ఈ పీసెస్ ఆ పీసెస్ మనం ఓవెన్లో పెట్టి మెల్ట్ చేద్దాం. అప్పుడు ఐస్ వాటర్ అవుతుందా? అవ్వదు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ మొత్తం పీసెస్, ఓకే. దీన్ని నేను ఇక్కడే ఉన్నాను, నేను ఓవెన్లో పెడతాను. వెయిట్, నేను పెడతా. నేను తీసుకొస్తా, నువ్వు పెట్టు. గో. పెట్టు, ఏం కాదు. క్లోజ్. యాడ్ 30. యాడ్ 30. ఇది ఇది క్లిక్ చేయి, ఇది క్లిక్ గట్టిగా. స్పిన్ అవుతుంది. చెక్ చేస్తున్నావా? స్పిన్ అవుతుంది. స్పిన్ అవుతుందా? చూడు. Yes, it's spinning. అయిందే. అయిందా? తీయు.
కప్ నేను పట్టుకుంటాను స్లోగా. అది ఎందుకు హాట్ ఉందా? హాట్ ఉంటుంది ఇది. నువ్వు జరుగు. వెయిట్, హాట్ ఉంది. హాట్ ఉంటుంది నాన్న. ఇంకా ఇంకా కొంచెం మెల్ట్ అవ్వాలి. చూపి ఇంకా కొంచెం మెల్ట్ అవ్వాలి. 30 seconds. 1 minute లో పెట్టాలా? 30 plus 30. 1 minute. A few minutes later. లేకపోతే 50. కాలుతుంది. Be careful. Be careful. స్పూన్ తీసుకో. చిన్నగా పెద్దదా? చిన్నదే. సో నేను వేస్తాను. సో ఇప్పుడు ఇందులో ఇందులో ఆల్రెడీ ఒత్తి పెట్టున్నాం కదా, దాంట్లో మనం వేయాలా? ఎస్ వేయాలి. ఈ వాటర్ దాంట్లో వేయాలా? చేయి దూరంగా పెట్టు. ఎస్ వత్తేది చెప్పు. హలో గాయస్. హలో గాయ్. ఓకే నౌ one hand. కదిలించద్దు. స్క్రాచ్ అయింది. చూసారు. ఓకే సో ఇప్పుడు ఇది ఇలా బెండ్ అవ్వకుండా, ఇది యాక్చువల్గా ముందే పెట్టాలి బట్ ఇప్పుడు పెడుతున్నాను. దట్స్ ఓకే. అలా ఉంచేద్దాం. అయిపోయిందా? అవుతుంది. అది గట్టిగా అవుతుంది. కనిపిస్తుందా? గట్టిగానప్పుడు ఆ అల్లది తీయాలా? అదిగో చూడు, స్నో మౌంటైన్ లాగా. ఇప్పుడు ఇది కాసేపు అలాగే ఉంచేస్తే గట్టిగా అవుతుంది. అది గట్టిగా అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. ఓకే, ఇంకా కొంచెం ఉంది క్యాండిల్. దీన్ని మనం స్లోగా కోల్డ్ వాటర్లో పెడుతున్నాం. అది చెప్పాలా? ఏం చెప్తావు? చెప్పు. ఏం చేసాం ఇప్పుడు చెప్పు. మనం క్యాండిల్ చేసాం లాస్ట్ వీడియోలో. ఇంకా కాదు, ఇంకా అవుతూ ఉంది క్యాండిల్. చూడు, అప్పుడు కోల్డ్ వాటర్లో పెట్టాం కదా ఇప్పుడు. అప్పుడు ఈ వైట్ పెట్టి తర్వాత ఇది పెట్టి ఓవెన్లో పెట్టి ఈ వైట్ మెల్ట్ చేసి తర్వాత తీసి అది దీంట్లో పోర్ చేసి ఇది ఈ ఎల్లో అక్కడ పెట్టాము. ఆ స్టిక్ పెట్టాము. ఇప్పుడు ఇది గట్టిగా అవుతుంది. గట్టిగా అయిన తర్వాత మళ్ళీ క్యాండిల్ రెడీ అవుతుంది. ఎస్. One eternity later. యశ్విన్, క్యాండిల్ అయిపోయింది, చూస్తావా? చూడు, ఇదో చూపిద్దాముండు. ఇదిగో మొత్తం గట్టిగా అయిపోయింది. ఇలాంటి సేమ్ వన్ కలర్ చేసాం. ఎస్, సేమ్ వన్. మొత్తం లెఫ్ట్ ఓవర్స్ అన్నీ కలిపి 1 అయింది. ఆగు ఆగు, వేరే దగ్గర చూడు. ఒరిజినల్ తీస్తావా? చూడు
ఇది ఎట్లుంది అది ఎట్లుంది చూపించు, ఒరిజినల్ చూపించు. ఒరిజినల్ రౌండ్గా ప్రాపర్గా ఉంది. ఇది మనం ఆల్రెడీ యూస్ చేసాం కదా, అందుకని ఇలా కొంచెం బెండ్ అయింది. బట్ ఇట్స్ ఓకే. మనకి చాలా ఉంది. ఇది జస్ట్ ఊరికే వీకెండ్ రోజు మా అబ్బాయికి ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది అని చెప్పేసి అలా చేయించాను విత్ లెఫ్ట్ ఓవర్ క్యాండిల్స్. ఆ మైనం అంతా కలిపి ఒక దాంట్లో వేసి కరిగించి ఆల్రెడీ యూజ్ చేసిన దాంట్లోనే వేసి ఇది చేయించాను. జస్ట్ ఊరికే ఒక టైంపాస్ కోసం, తనకి ఒక యాక్టివిటీ చేసినట్టు ఉంటుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో చేసింది ఇది, అంతే. నెక్స్ట్ వీడియో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. నెక్స్ట్ వీడియో సైన్స్ ఎక్స్పెరిమెంట్సా? ఓకే, చేద్దాం, అవి కూడా చేద్దాము. బట్ ఇది కట్ చేయాలి కదా కొంచెము. ఇంత పెద్దది మనం వెలిగించాం కదా, కానీ ఇది జయస్వామి దగ్గర పెట్టొద్దు నువ్వు. ఇది ఆల్రెడీ యూస్ చేసినవి కదా, సో పెట్టొద్దు ఇవి. ట్రాష్ వేయాలి మళ్ళీ. ట్రాష్లో వేయొద్దు. ఎప్పుడన్నా ఇంట్లో కరెంట్ పోయినప్పుడు అలా వెలిగించుకోవచ్చు, లేదా ఈవినింగ్స్ ఊరికే అలా వెలిగించాలి. ఈవినింగ్ జయస్వామి దగ్గర అయితే పెట్టొద్దు. ఓకే ఓకే, సరే. ఇది కట్ చేద్దామా మరి? ఈ కొంచెం సీజర్స్ తీసుకోండి రా. ఇటు రావాలి. ఇంతవరకు సరిపోతుంది. ఎస్, పట్టుకో. యూ హోల్డ్ ఇట్. బాగా పట్టుకో, నీట్గా పట్టుకో. ఎస్, చూడు, చూపించు. బాగుంది కదా? మళ్ళీ ఇట్లా స్కోచ్ చేస్తే పోతుంది. ఎలా చేస్తే పోతుంది? పోదు. ఎట్లా పోదు. ఇది మనం ఎప్పుడన్నా ఈవినింగ్ కాదు, ఇట్లా చేసాం కదా, అట్లా పోతుంది మళ్ళీ. ఓకే ఓకే, సరే సరే, ఓకే సరే. దీన్ని ఏం చేద్దాం ఇంకా? సేవ్ చేద్దాం. గుడ్. సేవ్ చేసుకొని ఎప్పుడైనా ఈవినింగ్ ఎప్పుడైనా వెలిగించాలి అనుకున్నప్పుడు వెలిగించాలి. ఓకే, చెప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Thanks for watching and like and subscribe.